ఇక సృష్టి కేసు సిబిఐకి ఉన్నతాధికారుల నుంచి ఒపీనియన్ కోరిన ప్రభుత్వం ముగిసిన A3, A6 నిందితులు కళ్యాణి, సంతోష్ కస్టడీ తిరిగి చంచల్గూడ జైలుకు తరలింపు. డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్. తాజాగా 9 మంది అరెస్టు, 26కు చేరిన నిందితుల సంఖ్య. ఈ ఉంది కదా నమ్రత అనేటువంటి దొంగ, అసలు నిజంగా ఒక తల్లిదండ్రులకి ఒక తీరినటువంటి శోకం. వాళ్ళకు ఉన్నటువంటి ఈ సృష్టికి సంబంధించినటువంటి ఆ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో సెరగోసి ద్వారా పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కాదన్నటువంటి డైలామాలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు DNA పరీక్షలు చేసుకోవడం, అసలు ఇప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు అల్ల ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దురాఘాతాలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం ఒపీనియన్ కోరినట్లు సమాచారం. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో A3గా ఉన్న వైజాగ్ సెంటర్ బ్రాంచ్ మేనేజర్ సి కళ్యాణి అచ్చయాంబ, A6గా ఉన్న మీడియేటర్ ధనశ్రీ సంతోషి 5 రోజుల విచారణ కస్టడీ బుధవారంతో ముగిసిందట. సో దీంట్లో చాలా రకాలైనటువంటి, ఇది కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాదు, యావత్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. బయట రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని కొని ఆ పిల్లలు మీకు పుట్టినటువంటి పిల్లలే అంటూ ఆ పిల్లల్ని బయట రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి పిల్లల్ని 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా తీసుకొని ఇగో మీరు ఇచ్చినటువంటి అన్నంతో ఇగో మీ సంబంధించినటువంటి పిల్లలే మీకు సంబంధించిన పాపే అంటూ ఆ తల్లిదండ్రుల ఒడిలో పెట్టింది. కానీ విస్తుపోయేటువంటి నిజాలు తవ్విన కొద్దీ ఒకరు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి ఆ నమ్రత యొక్క భాగవతాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. మనం మొన్న చూసడం కూడా రోడ్డు పైన బిచ్చగాళ్ళకు సంబంధించినటువంటి వీర్యాన్ని సేకరించి, అండాన్ని సేకరించి పిల్లల్ని ఆ విధంగా వాళ్ళ వీర్యంతో వాళ్ళకి సంబంధించిన అన్నంతో తయారు చేసినటువంటి ఆ పిల్లల్ని వాళ్ళకి అప్పగించింది. అయితే ఇదంతా కూడా సిబిఐకి అప్పగించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఇక నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి వీరిద్దరిని తీసుకెళ్లినట గోపాలపురం పోలీసులు. ఇక గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడి నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా గత 5 రోజుల పోలీసుల కస్టడీ విచారణలో ప్రధాన నిందితురాలు సృష్టి సెంటర్ ఓనర్ డాక్టర్ నమ్రత పలు కీలక అంశాలకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సరోగసి పేరుతో ఇప్పటి వరకు 80 మంది పిల్లలను కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆమె సరోగసి అంటే వీర్యం అండాన్ని ఒక మహిళకు సంబంధించినటువంటి గర్భంలో పెట్టేసి ఇదంతా కూడా సరోగసి ద్వారా పిల్లలను కనేటువంటి అది కూడా ఉంది. కాబట్టి ఇట్లా సరోగసి లేదు, ఏది లేదు. సరోగసి ద్వారా మీకు ఆ పిల్లలను కనిస్తాం అని చెప్పేసి నమ్రత చెప్పడం, కానీ ఈ బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి పిల్లలను వాళ్ళకు అంటగట్టడం. ఇగో సరోగసి పేరుతో ఇప్పటి వరకు 80 మంది పిల్లలను కొనుగోలు చేసి విక్రయించిందట. అక్కడి నుంచి బయట రాష్ట్రాల నుంచి కొని ఆ పిల్లల్ని ఈ సరోగసి ద్వారా కన్నటువంటి పిల్లలు అంటూ లక్షల రూపాయలు వసూలు చేసి తల్లిదండ్రులకు అప్పగించింది. 80 మంది ఉన్నారట. అట్లా ఆమె ఆల్రెడీ అంగీకరించిందట. తెలంగాణతో పాటు దేశంలో పలు రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా శిశువులను కొనుగోలు చేసి సేకరించామని, అందరికీ డబ్బులు ఇచ్చినట్లు నమ్రత తెలిపారని తెలిసింది. కానీ తన దగ్గర ఏజెంట్ల వివరాలు లేవని చెప్పినట్లు సమాచారం. 80 మంది శిశువులు కన్న తల్లిదండ్రుల వివరాల గురించి నమ్రతను పోలీసులు ప్రశ్నించారు. సరోగసి మోసాలు, చైల్డ్ ట్రాఫికింగ్ తదితర అంశాలపై సమగ్ర సమాచారం అవసరం ఉందని, ఇందుకు నమ్రతను మరోసారి కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 26 మందిని అరెస్టు చేయగా ఒకరు పరారులో ఉన్నట్లు తెలిసింది. ఇక ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్స్ వాడిన నమ్రత సృష్టి కేసులో డాక్టర్ నమ్రత చేసిన దారుణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. నమ్రత అక్రమంగా తన లెటర్ హెడ్స్ వాడారంటూ సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ బుధవారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్లో కలిపి గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు సృష్టి అరాచకాలపై నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్య 7కు చేరింది. ఈ కేసులో బుధవారం 9 మంది నిందితులను అరెస్టు చేసిన గోపాలపురం పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. వీరిలో వైజాగ్ సృష్టి బ్రాంచ్లో డాక్టర్లుగా పనిచేస్తున్న అనుశ్రీ, రమ్యతో పాటు అనస్టిఫిషియన్ రవి, ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు. 2018 నుంచి వీరి దందా కొనసాగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకుల్లో
నమ్రత వారి అనుచరులు ఖాతాలను తెరిచి అందులో కోట్ల రూపాయలను జమ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అధికారులు నమ్రత బ్యాంకు ఖాతాల్లోని డబ్బుల లావాదేవీలన్నింటినీ నిలిపివేశారు. అక్రమ సరోగసి, చైల్డ్ ట్రాఫికింగ్ తో కోట్ల రూపాయలు సంపాదించిన నమ్రత తెలంగాణ, ఏపీలో భారీగా కమర్షియల్ ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీటి వివరాలు తెలపాలని పోలీసులు 2 రాష్ట్రాల స్టాంప్స్ అండ్ రిజిస్టర్ల అధికారులకు లేఖలు రాసినట్లు కూడా సమాచారం అయితే అందుతా ఉన్నది. ఈమె చేసినటువంటి మోసం, ఈమె చేసినటువంటి దగా నిజంగా కూడా తల్లిదండ్రులకి ఒక చాలామంది పిల్లలు చాలా ఏళ్ళుగా కాకపోవడం, దాంతో ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడకపోవడం, పిల్లలు కావాలి పిల్లలు ఎందుకంటే చివరి దశలో పిల్లలు వాళ్ళని చూసుకుంటారు, పిల్లలు ఒక భరోసాగా ఉంటారు అన్నటువంటిది ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు కావాలన్నటువంటి ఆంక్ష, కోరిక ఉంటుంది. వీటిని ఆసరగా చేసుకున్నటువంటి ఈ నమ్రత ఎవరైతే ఉన్నారో, ఈ నమ్రత మొత్తానికి వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ సెంటిమెంట్ని ఆసరగా చేసుకొని సో మొత్తానికి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని ఓపెన్ చేసి దాంట్లో అనేక రకాలైనటువంటి ఇటువంటి వాటికి పాల్పడ్డది, ఇటువంటి ఘోరాలకి, ఇటువంటి పాపాలకు పాల్పడ్డదని అనుకోవచ్చు. 80 మంది పిల్లల్ని బయట రాష్ట్రాలకు వెళ్ళి కొనుగోలు చేసిందంటే ఏ విధంగా మోసాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మనం. ఈ 80 మనం మొన్న మొదటి పిటిషన్ ఇచ్చినటువంటి దంపతులు 40 లక్షలు ఇచ్చినట, పాప కావాలని 40 లక్షలు వాళ్ళకు సంబంధించినటువంటి వీర్యాన్ని, అండాన్ని తీసుకొని మేము సరోగసి ద్వారా ఇస్తాం మీకు పిల్లలు అని చెప్పేసి తీసుకొని దాని తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాబుకో పాపకో ఏదో క్యాన్సర్, చిన్నతనంలోనే క్యాన్సర్ రావడం. అసలు ఏం జరిగింది, అసలు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి ఇటువంటి క్యాన్సర్ లేదు, ఎటువంటి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఇట్లా అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా లేవు కదా. కాబట్టి కొంత డౌట్ వచ్చి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ కోసం వెళ్ళినట. డిఎన్ఏ టెస్ట్ కోసం వెళ్తే ఆ డిఎన్ఏలో అసలు వీళ్ళకి సంబంధించినటువంటి నమూనాలే లేవు. మరి తల్లిదండ్రులు లేకపోతే తండ్రి ఏదైనా ఉండాలి కదా, ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏ లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులో కంప్లైంట్ చేస్తే ఇగో ఒక్కొక్క భాగవతం ఇట్లా ఆ నమ్రత భాగవతం, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటరు, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సెంటర్లు నడిపిస్తున్నటువంటి నమ్రత యొక్క అరాచకాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలి ఇప్పుడు? ఇక పాపం ఆ తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ ఇప్పుడు వర్ణనాతీరం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పేపర్లనేమో 80 మంది పిల్లలను కొనుగోలు చేసినటువంటి ఒక వార్త వచ్చింది. ఈ 80 మంది పిల్లలలో 800 మంది తల్లిదండ్రులు సైతం కూడా ఇప్పుడు ఆందోళన చెందుతాం. 800 మంది కాదు, నమ్రత ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో సరోగసి ద్వారా పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా ఇప్పుడు ఆందోళనకు గురి కావాలి. 800 కాదు, 8000 మంది ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేసుకోవాలి. ఒరిజినల్గా కన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఇంకా. సో ఇట్లా కోట్ల రూపాయలు సంపాదించిందట. మరి ఎందుకు మరి తల మీద పోసుకునే చచ్చిపోతుందా? దేనికి ఇది మోసం? ఒక ఆడామ, ఒక లేడీ, ఒక డాక్టరు కాస్తానే ఉండాలి కదా, చదువుకున్నటువంటి ఆమె ఇది చేయడం నేరం అని తెలియదా? సో మొత్తానికి తవ్వుతా ఉంటే సృష్టి సంబంధించినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ యొక్క అరాచకాలు బయటపడతా ఉన్నాయి. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా విస్తరించింది కాబట్టి సిబిఐకి అప్పగించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది.